చరిత్రలో ప్రముఖులు చెప్పిన విషయం ఏమిటంటే మనిషి సుఖంగా ఆనందంగా జీవించాలంటే 3 విషయాలు మనకు అవసరం. ఒకటి దేవుని దీవెన, రెండవది మంచి పుస్తకం, మూడవది మంచి మిత్రుడు. వీరి సాన్నిహిత్యంలో మన జీవితం ఆనందంగా సుఖంగా గడుపుతుంది. వీరిని ప్రసన్నం చేసుకోవాలంటే మనం ధనికులం కావాల్సిందే. ఈ ప్రపంచానికి నీవు ధనికులుగా పరిచయం చేసుకోవాలంటే నీకు సొంత ఇల్లు, సొంత కారు, బ్యాంక్ బ్యాలెన్స్, విందు వినోదాలు, సుఖంగా గడపడము, వీటన్నిటిని చూసి మిగతా ప్రజలు నిన్ను ధనవంతుడుగా భావిస్తారు. అది నీకు ఒక స్టేటస్ సింబల్గా ఉంటుంది. మరి ఇవన్నీ సక్రమంగా నీ వద్దకు రావాలంటే నీలో స్టామినా ఉందా? నీలో స్టామినాగా ఉంటే ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మరి ఇప్పుడు మనం స్టామినాను విశదీకరించి చూస్తే ఎస్ పర్ సెల్ఫ్ మోటివేషనల్ ఫ్యాక్టర్, నువ్వు ధనికుడు కావాలంటే నీలో ఒక దృఢమైన సంకల్ప బలం ఉండాలి. ఉదాహరణకి కేజీఎఫ్ సినిమాలో తన తల్లి ప్రేరణతో అతడు ధనవంతుడైతాడు. అలా మోటివేషన్ ఒక ఫ్యాక్టర్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అది నువ్వే క్రియేట్ చేసుకోగలవు. నెక్స్ట్ టీ ఫర్ ట్రైనింగ్. నీకు ధనవంతుడు అయ్యే క్రమంలో కొంత ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. శిష్యుడు నేర్చుకోవడానికి రెడీగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడని. కాబట్టి నువ్వు నేర్చుకున్నది అమలుపరచడానికి రెడీగా ఉండు. తర్వాత ఏ ఫర్ అడ్వైజరీ. ఇది ప్రపంచంలో చాలా సులభమైన పని, ఇతరులకు మాటలు చెప్పడం. ఈ మాటలు చెప్పడం అనే విద్యను నువ్వు నేర్చుకోగలిగితే నువ్వు డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకి మనం గమనించి చూస్తే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాటలు చెప్పేవారే. సో వారి జీవితాలు, వారు ఎలా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ యొక్క మాటల కళలను నేర్చుకో. తర్వాత చెప్తూ కూడా నువ్వు సంపన్నులు కావచ్చు. ఇది నీకు చేసే కొద్దీ నీకు అవగతం అవుతుంది. తర్వాత ఎంపర్ మీట్, కలవడం. నీవు ప్రజలతో ఎప్పుడు కూడా మమేకమై వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారిని ముందుకు ప్రోత్సహిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు నువ్వు వారందరిని దాటి ముందుకుంటావు. ఇది జరగాలంటే నువ్వు ఎప్పుడు కూడా మీట్, గ్రీట్, అడ్వైస్, కలవాలి, వారి అవసరాలు తీర్చాలి, వారికి అడ్వైజ్ ఇవ్వాలి. ఇది తప్పకుండా చేయవలసిన పని. నెక్స్ట్ ఐ ఫర్ ఇన్సైట్. ఇన్సైట్ అంటే ఇది నాలెడ్జ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, కొత్త విషయాలు నేర్చుకోవడం కావచ్చు. ఇవన్నీ ఎప్పుడు కూడా నువ్వు నేర్చుకుంటూ ఉండాలి. ఏది డబ్బు ఎలా సంపాదించాలనే క్రమంలో పెద్దలు చెప్తారు, హూ ఎవర్ లర్న్స్ హీ హెర్న్స్. నేర్చుకున్నవాడు ఎప్పుడైనా కంపల్సరిగా డబ్బును కానీ ఏదైనా కానీ సమకూర్చుకోగలుగుతాడు. కాబట్టి దీని విషయం కూడా నువ్వు ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ ఎన్ ఫర్ నెట్వర్క్. ఈ ప్రపంచంలో 8 వింతల తర్వాత 9వ వింత ఏదైనా ఉంది అంటే నెట్వర్క్. అంటే ఇది కూడా ప్రజలతో మమైకమైన కాన్సెప్టే. ప్రజలతో ఉంటూ వాళ్ళని పోగు చేయి. ఉదాహరణకి నీకు ఒకటి చెప్తాను. కోటీశ్వరుడు కావాలంటే 1,000 మంది దగ్గర రూపాయి తీసుకుంటే నువ్వు కోటీశ్వరుడే. 10,000 మంది దగ్గర 1000 రూపాయలు తీసుకున్నా నువ్వు కోటీశ్వరుడే. 1000 మంది దగ్గర 10,000 తీసుకున్నా నువ్వు కోటీశ్వరుడే. నీ యొక్క కెపాసిటీ ఉంటుంది, దానిని ఇంప్రూవ్మెంట్ చేయి. ఆ ఇంప్రూవ్మెంట్ చేయాలంటే నువ్వు ప్రతిరోజు నేర్చుకుంటుండాలి. అదే ఆ నేర్చుకున్న దానిని ప్రజలకి, నీ నెట్వర్క్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తూ పోవాలి. అదే డూప్లికేషన్. నెక్స్ట్ ఏ ఫర్ అలొకేట్. అంటే నువ్వు నేర్చుకున్న దానిని నువ్వు దగ్గరే ఉంచుకోకుండా నీ యొక్క శిష్యులకి చెప్పు. బోధించడం ద్వారా, చెప్పడం ద్వారా నువ్వు ధనికుడు కావచ్చు. ఇది ప్రాక్టికల్గా
మనకి ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్లో చాలా మంది కోటీశ్వరులు తయారవుతున్నారు ఈ ఫార్ములాని యూజ్ చేసే. మీరు కూడా చేయండి. ఎందుకంటే ప్రపంచంలో మన ఇండియాలోనే 140 కోట్ల మంది జనాభా ఉంది. ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అంతమంది దగ్గర నువ్వు రూపాయి తీయగలిగినా చాలు, నువ్వు కోటీశ్వరుడే. అదృష్టం కాదు నిన్ను రిచ్ మ్యాన్ చేసేది, నీ నిర్ణయం. అది ఈరోజే తీసుకో. నువ్వు తీసుకున్న నిర్ణయమే నిన్ను ధనవంతుని తయారు చేస్తుంది. ధనవంతుడు ఒక్క రోజులో కాలేవు, గుర్తుపెట్టుకో. దానికి టైం బేస్ ఉంటుంది. చాలా మంది చెప్తారు కోటీశ్వరుడు అయిపోవాలని. అది ఒక రోజులో అయ్యే పని కాదు. దానికి టైం టేకింగ్ ఉంటుంది. ఆ టైం టేకింగ్ నువ్వు క్రమ పద్ధతిలో ఒక క్రమమును అనుసరిస్తేనే జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.